ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ? హాయ్ అండి, మీ పేరేంటి? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మీర్పేట్. ఓకే, హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? వనజ అండి. మీరు ఎక్కడి నుంచి? మీర్పేట్ అండి. సేమ్ ప్లేస్? సేమ్ ప్లేస్. మీ ఇద్దరు సిస్టర్సా? మీ ఇద్దరేనా సిస్టర్స్? ఇంకో అక్క ఉందండి. పెద్ద అక్క. తర్వాత మీరా? నా తర్వాత తమ్ముడు తర్వాత ఈవిడ. ఈవిడ లాస్టా? మొత్తం నలుగురు అనమాట. సూపర్. సో మీ ఇద్దరు ఒక ప్లేస్ లోనే ఉంటారా? అవునండి. ఓకే, సో మరి ఇద్దరు బాగా వంటలు చేస్తూ ఉంటారా? చేస్తామండి. చేస్తూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, సో నేను ఈరోజు మీకు ఒక మంచి వెరైటీ ఏం కాదు, మనం రోజు రెగ్యులర్గా తినేదే ఇస్తాను. సో అదేంటి అనేది నేను చూపిస్తాను మీకు. ఓ, పొట్లకాయ ఇష్టమేనా? ఇష్టమే అండి. ఇష్టమేనండి. సో ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేస్తారంటే చక్కగా ఆలోచించండి. పొట్లకాయతో మంచి టేస్టీగా ఏమైనా వెరైటీ మీకు వస్తే అది ఇప్పుడు చేసి చూపించవచ్చు. మీరు రెగ్యులర్గా చేసుకునేది బాగా టేస్టీగా నేను చేయగలను అనుకున్న వంట అయినా కూడా చేయొచ్చు. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. మీరు రెసిపీ డిసైడ్ నాకు చెప్తే టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో టైమర్ ఆన్. మీరు కూడా థింక్ చేయండి. బేసిక్గా ఏ బంగాళదుంప వంకాయ అంటే మనకి చాలా ఐడియాస్ వస్తాయి కదా గబుక్కున. పొట్లకాయ అనేసరికి 2-3 వస్తాయి, ఎక్కువ గుర్తురావు. పొట్లకాయ పాలు పోసి వండుకోవటం, పొట్లకాయ పచ్చడి, ఇంకేముండవు. పొట్లకాయ టమాటో కర్రీ. పొట్లకాయతో నిజంగానే చాలా తక్కువ వంటలు ఉన్నాయి కదా. స్టఫ్ చేసుకోవచ్చు పొట్లకాయతో. కాకపోతే ఇంకా కొంచెం వెరైటీ అంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ తినాలంటే కొంచెం ఇంకా వెరైటీగా చేస్తారు. ఆలోచించాలి, కాస్త ఆలోచించాల్సిందే. ఇంకా చించండి, బోల్డ్ అంత టైం ఉంది, చించండి. మీకు ఎంత టైం కావాలంటే అంత టైం. నేను కూడా ఆలోచించండి. అంటే ఎంత ఆలోచిస్తున్నా పొట్లకాయ పెసరపప్పు కూర, పొట్లకాయ పాలు పోసిన కూర, 2-3 వెరైటీస్ తప్పితే నాకు దాన్ని దాటట్లేదు. నాకు కూడా అంటే మేము కూడా చాలా రకాలు చూపించాం, కానీ సడన్ గా ఎందుకు మర్చిపోయాను నేను తెలియదు. ఇంకా ఆలోచించలేదా మీరు? చేస్తారా? పొట్లకాయ పెరుగు పచ్చడి. దీన్ని ఇంతసేపు ఆలోచించారా? 1 minute 17 seconds అయింది. పొట్లకాయ పెరుగు పచ్చడి. అవును. నేను పచ్చడి అంటే మీరు పొట్లకాయ పెరుగు పచ్చడి ఫిక్స్ అయ్యారా? ఓకే, చూడండి అది కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడండి. అది నేను చూసాను ఇదివరకే. ఓకే, మరి పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవు పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 5, పచ్చి కొబ్బరి కొద్దిగా. ఓకే అండి, మరి పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో ధనలక్ష్మి గారు మొదలు పెడదామా? ఓకే అండి. ఏంటది? ఇది పచ్చి కొబ్బరి అండి. గ్రీన్ కలర్ లో ఉంది. పచ్చి కొబ్బరి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు అన్ని మిక్స్ చేసి పెట్టేసారండి. పచ్చి కొబ్బరి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు ఇవి. సో పచ్చి కొబ్బరి, కొత్తిమీర, వెల్లుల్లి ఈ 3 కలిపేసి ఇది చేశారు. ఇది మనకి మెయిన్. దీంట్లో మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అంటే మా పొట్లకాయ ముక్కలకు సరిపోను కారం, పచ్చిమిరపకాయలు, మిరపకాయలు. ఓకే, పొట్లకాయ ముక్కలు బాయిల్ చేసుకున్నాను. అంటే దీనికి సరిపడినంత కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. అవి మనం పోపు పెట్టుకోవాలా? ఇది మిక్స్ చేసేసి తర్వాత పోపు పెట్టుకుందాం. ఓకే, అయితే స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసాను. సో ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలు దీంట్లోకి అంటే మనము మామూలుగా ఎక్కువ వేసుకునే ఏం కాదు, మామూలుగా కర్రీలో వాడుకోవచ్చు అనమాట. ఇది కొబ్బరి, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పచ్చికారమే కదా, కాబట్టి ఇది సరిపోను. మనకు కొంచెం దీంతో తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఉట్టి పొట్లకాయ అయితే కొంచెం చప్పగా అలా ఉంటుంది కాబట్టి కొద్దిగా టేస్ట్ ఇది. ఓకే, ఇది పొట్లకాయ ముక్కలు చల్లారినాక కలిపితే బాగుంటుందండి, ఎందుకంటే పెరుగు కదా, అవును, వేడిగా విరిగిపోతుంది. పొట్లకాయ ముక్కలు మొత్తగా చల్లార్చుకొని ఇది కలుపుకోవాలి. ఓకే, మరి చక్కగా ఈలోగా పోపు పెట్టుకుంటే పోపు కూడా చల్లారేది కదా, అప్పుడు పెరుగులో వేసుకునే వాళ్ళం. పెట్టుకున్నాం అంటే మీరు వేడిది అందులో వేయనంటున్నారు కదా, అందుకని. పెరుగు దీనికి సరిపడా కొంచెం, ఓకే, అంటే ముక్కలకు కొంచెం బాగా పట్టాలి. కొంచెం వాటర్ కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది, కొంచెం మరీ పెరుగు కాకుండా. అంటే బేసిక్గా పల్చగా ఉంటే బాగుంటుంది. ఇది చపాతీకైనా, రైస్కైనా, వేటికైనా బాగానే ఉంటుంది.
మళ్ళీ వాటర్ వేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది అనమాట కిందకి మొత్తము. సో ఇది ఇలా గట్టిగానే ఉండాలి. లిక్విడ్ ఇలా వచ్చేస్తే మొత్తం వచ్చేస్తుంది అనమాట. కొంచెం సాలిడ్గానే ఉంటేనే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో ఇంకేం కలిపేది లేదా? పోపు వేసుకున్నా ఇంకేం లేదండి. పోపు కంటే కొంచెం కొద్దిగా ఆయిల్. ఓకే, ఆయిల్ కొద్దిగానే పడుతుంది, ఎక్కువ పట్టారు. జస్ట్ ఊరికే పోపే కదా. పోపే కదా. పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు. ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా మనకి. ఫాస్ట్ అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుందా? బాగుంటుంది. కరివేపాకు, పసుపు వేస్తాం. దీంట్లో వేసేసాను, అక్కర్లేదు ఇంకా. దీంట్లో వేసారా? వేసేసాను, మిక్సీలో వేసినప్పుడే వేసేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో. ఓకే, మళ్ళీ కొంచెం మసాలా టచ్ కూడానా? దాంట్లో వెల్లుల్లిపాయలు వేస్తాం కదా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దీంట్లో వేస్తే బాగుంటుందని మిక్స్ చేసేద్దాం. అందులో కొంచెం చల్లారాలి మేడం. ఈ ఆవు పొడి మిక్సీకి కొబ్బరి వేసుకుంటాం కదా మేడం. దాంట్లో కొబ్బరి కంటే ముందు, ఎందుకంటే ఆవాలు కదా కాబట్టి పొడి కావాలంటే ఫస్ట్ కొన్ని ఆవాలు మిక్సీకి వేసుకొని చిన్న గ్రైండర్స్ ఉంటాయి కదా, ఆ పొడి పెట్టేసుకున్నా కొంచెం. అది కొబ్బరి ఫస్ట్ ఆవాలు, తర్వాత కొబ్బరి మామూలుగా వేసేసి ఈ పొడి సపరేట్ గా వేసేసుకున్నారు. సో ఇందాక పచ్చి కొబ్బరి తురుముతో చేసుకున్నాం కదా, సో దాంట్లోనే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఫస్ట్ ఆవాలు వేసి గ్రైండ్ చేసేసి కొంచెం ఇది పౌడర్ అయిన తర్వాత దాని తర్వాత పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, సో ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఉప్పు కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి అన్నమాట. ఎందుకంటే మళ్ళీ సపరేట్ గా వేస్తే ఆవు పిండి కొంచెం చేదుగా అలా మనకి ఏమైనా అనిపించవచ్చు. ఓకే, సో పెట్టేద్దామా పోపిందో. ఇది ఉడికించి పెట్టుకుంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది. అవును, ఎందుకంటే ఫ్రై అయ్యేదైతే కొంచెం టైం పడుతుంది. ఓకేనా? ఓకే, ఈ బౌల్లోకి తీస్తారా? సో ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 2-3 days ఉంటుందండి. ఉంటుందండి, పెరుగుదే కదా మేడం, దాంట్లో ఏం లేదు కదా ఇంకా. అదే ఉంటుంది, కానీ అంతవరకు అయితే ఉంచరా, అయిపోద్దా ఎప్పటిదప్పుడే. పెరుగుతో చేసింది ప్లస్ ఇంకా మామూలుగా తింటాం కదా, టేస్టీగా ఉంటుంది కదా, అంతవరకు అయితే ఉండదు. ఏ రోజు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంతవరకు అయితే ఎక్కువ చేసి నిలవ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో పైన క్యారెట్ తురుమా కొంచెం గార్లిక్. సో రెడీ, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ మేడం. ఓకే అండి, మరి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా ఆవాలు పొడి చేసి దానిలో పచ్చి కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన పొట్లకాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ.